ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సేవ్ హుసేన్ సాగర్ సేవ్ హైదరాబాద్ పేరిట కార్యక్రమం చేపట్టింది హైదరాబాద్ సిటిజన్ ఫోరం. ట్యాంక్ బండ్పై వినూత్నంగా భారీ ప్లాస్టిక్ గ్లోబుతో మానవహారం నిర్వహించారు. ప్లాస్టిక్ తో పర్యావరణం దెబ్బతింటుందన్నారు ఫోరం అధ్యక్షుడు శ్రీనివాసరావు. ఇక ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో ఇంకా అవగాహన రావడం లేదన్నారు. హుసేన్ సాగర్ ను ప్రక్షాళన చేసి శుభ్రమైన నీటిగా మారుస్తామని పాలకులు ఎన్నో ఏళ్లుగా ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసి సుందరీకరణ చేస్తామని ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు ఫోరం సభ్యులు. వాళ్ళు డైరెక్ట్ గా స్వేజ్ లోపల వదులుతున్నారు. మేము వెళ్ళినప్పుడు అట్లాంటి రకరకాలుగా మేము రిపోర్ట్ ఇచ్చినాము. అప్పుడు అర్థమయ్యేటట్టు ఇట్లాంటి మోడల్స్ తయారు చేయాలని చెప్పి ఇలా చేస్తామండి. ఇట్లాగే హుసేన్ సాగర్ ప్రత్యేకత ఏంటో మీకు చెప్తాను. దుర్గం చెరువు దగ్గర నుంచి వస్తా ఉంది. ఆ చెరువులని అవుట్ఫ్లో ఫర్ ఆల్ దోస్. హుసేన్ సాగర్ నుంచి మొత్తం నూరుగా అంతా వెళ్లి మూసీ నదిలో కలుస్తుంది. 2025 యునైటెడ్ నేషన్స్ ఎండింగ్ గ్లోబల్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే పిలిపించింది. దానిలో భాగంగా ఆ యొక్క మెసేజ్ ని క్యారీ చేసేటట్టుగా ఒక ప్లాస్టిక్ రహిత నగరాన్ని మనం నిర్మించాలి, ప్లాస్టిక్ రహిత జీవనాన్ని అలవర్చుకోవాలని చెప్పి మన భూగోళం అంతా కూడా ప్లాస్టిక్ తో నిండిపోయి ఉన్న పరిస్థితిని సింబాలిక్ గా ఈ ప్లాస్టిక్ తో నిండినటువంటి గ్లోబుని తయారు చేశాము. కాబట్టి దీని నుంచి మేము చెప్పదలుచుకున్న మెసేజ్, మన జీవన విధానంలోనే ప్లాస్టిక్ లేకుండా ప్లాస్టిక్ రహితంగా జీవన విధానం అలవర్చుకోవాలి. అదేవిధంగా కాలుష్యం లేనటువంటి నగరాన్ని అభివృద్ధి చేయాలి. మేము హైదరాబాద్ సిటిజన్ ఫోరం యొక్క ఉద్దేశం కూడా హైదరాబాద్ను ఒక లివబుల్ సిటీగా, నివాసయోగ్య నగరంగా హైదరాబాద్ నిర్మించాలనేది మా మోటివ్. కాబట్టి దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలి. గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ హుసేన్ సాగర్ ని ఒక నాణ్యం, రూపాయి కాయన వేస్తే దాన్ని పైనుంచి కనపడే అంత స్వచ్ఛతగా దాన్ని చేస్తామని చెప్పారు. కానీ 10 ఏళ్ల కాలంలో చేసింది శూన్యం. ఈ పర్యావరణ దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ నగర ప్రజానికి అందరికీ కూడా ప్లాస్టిక్ రహిత జీవనాన్ని మనం అలవర్చుకుందాం. ప్లాస్టిక్ రహిత నగరాన్ని హైదరాబాద్ తయారు చేద్దాం. రాబోయే కాలంలో హైదరాబాద్ ఒక లివబుల్ సిటీగా మిగలాలంటే కూడా మన అందరం కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడాలి.